హాయ్ అండి. పొయ్యి మీద పాలు కాస్తే మేగడ ఎలా వస్తుందో అన్నాను కదండి. ఇదిగో చూడండి, మేగడ చేసి నెయ్యి కాస్తాను ఇప్పుడు. పొయ్యి మీద కాసిన పాలుకి మేగడ బాగా వస్తుందండి. నెయ్యి కూడా టేస్ట్ ఉంటుంది. చూడండి, వెన్న కడిగి గ్యాస్ మీద పెట్టానండి. ఇదిగో నెయ్యి తయారవడానికి రెడీగా ఉంది. మా డోక్రా సీఈఓ గారు అమ్మాయి పెళ్ళండి. 2 లీటర్ల వరకు నెయ్యి అడిగారు సున్నుండలు చుట్టాలని. 1.5 కానీ 1.25 కానీ ఉంటుంది అన్నానండి. అంతవరకే వెయ్యాలి. వాళ్ళు తీసుకెళ్తానన్నారు. లీటర్ అయితే 1000 రూపాయలండి. 1/2 లీటర్ అయితే 500. నెయ్యి అయితే కాగిపోయిందండి. ఇలా ఎర్రగా వచ్చేలా కాసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నెయ్యి పోకుండా ఉంటుంది. పూసలాగా కూడా ఉంటుందండి. నెయ్యి కాయడంలో కూడా కుదరాలండి. పచ్చి పచ్చి వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి కాస్తుంటే పూసలాగా కూడా ఉంటుందండి. అదిగోండి క్యాన్లో, అది లీటర్ క్యాన్ అండి. ఇంక ఇందులో ఈ క్యాన్లో కూడా ఉంది. మరి ఇది ఎంత అవుతుందో ఒకసారి చూడాలి. ఇలా వచ్చేదాకా కాసుకుంటే బాగుంటుందండి. ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాం చూడండి. మా కెమెరామ్యాన్ గారికి కొద్దిగా ఊరు వెళ్ళడంతో ఇంటి దగ్గర లేరు. ఆవిడ ఇవాళ వస్తారు. మా పెద్ద కోళ్ళ గారు కూడా ఇవాళ వస్తారు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి పడిపోయిందండి. ఇంకా దానివల్ల మేము ఏం చేయలేదు. ఇక నుంచి వీడియోస్ చేస్తాం చూడండి. నెయ్యి అయితే కాసానండి, వడపోసాను. కాసేపు ఆగి వచ్చి పట్టుకెళ్తానన్నారు. నాకైతే వీడియోస్లో అవి మాట్లాడడం అయితే రాదండి. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే సారీ అండి. మా చెల్లె మాట్లాడినంత స్పీడ్గా అయితే నేను మాట్లాడలేను. అదైతే స్పీడ్గా మాట్లాడుతుంది. దానికి వీడియో తీయడం అలవాటు కాబట్టి నాకైతే రాదండి. ఏదో సరదాగా మాట్లాడతాం అంతే.